అసలు ఈ వటా ఫౌండేషన్ని ఎలా స్టార్ట్ చేశారు? అనుకొని స్టార్ట్ చేసింది కాదు, అనుకోని ఆ పరిస్థితి వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఒక 16 చెట్లు ఫుట్ఫాల్లో ఉన్నాయి. పక్కన ఒక లేన్ లోపల ఒక చెట్టు లేదు. 16 చెట్లు 13 చెట్లు బతికాయి. క్రూడ్ మెథడ్స్ చేస్తేనే ఇంత సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయినాయి అని. ఎట్లాంటి ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వస్తుంది? ఏ చెట్టు అన్నా ఏ ఏజ్ అన్నా ఏ లొకేషన్ అన్నా అవి ట్రాన్స్ఫర్. ఫోరం మాల్ దగ్గర ఒక 100 చెట్లు 2 days ఇచ్చారు. 2 రోజులు మీరు చేసే చెట్లు చేయండి, దాని తర్వాత మేము కట్ చేస్తాను. అంటే నా తాతల ఆస్తి నేను కాపాడుకున్నట్టు. ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ ఎన్జిఓ కాదు. కోవిడ్ టైంలో గోవాలో ఒక చెట్టు పడిపోయింది. ఆ ఒక్క చెట్టుని సేవ్ చేస్తానికి త్రూ అవుట్ ద వరల్డ్ నుంచి జనాలు అమౌంట్ డొనేట్ చేశారు. అదొక వెరీ వెరీ స్పెషల్ ట్రీ నాకు. ఎన్ని చెట్ల వరకు సేవ్ చేశారు సార్? ఫిజికల్లీ మూవ్ చేసిన చెట్లు 17,500 చెట్లు చేశారు. సో ఇండైరెక్ట్గా వేసుకుంటే ఆల్మోస్ట్ 70,000 చెట్ల దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అండ్ గచ్చిబౌలి ఇక్కడ ఆ ఇంగ్రీడియంట్స్లో కూడా మీది మేజర్ రోల్ మనకి 400 acres మీద లేఅవుట్ అన్నారు. ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ నేను 400 acres ఇస్తే మీరు నాకు కంచగచ్చిపులి రీక్రియేట్ చేయగలుగుతారు. రాక్ ఫార్మేషన్ ఉంది, లేక్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. దాన్ని డిస్ట్రాయ్ చేయడం వెరీ ఈజీ, బట్ హౌ కెన్ వీ క్రియేట్? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారు సార్? ఈ మధ్య చాలా వచ్చాయి అలాంటివి. ఒక 1 year బ్రేక్ తీసుకొని ప్రతి స్టేట్లో ఉన్న ఓల్డెస్ట్ ట్రీ విజిట్ చేద్దాము. 2042-year-old ట్రీ చూసాము. ఆ చెట్టును చూడగానే అసలు అన్నీ మర్చిపోతాం. ఇంకా ఇప్పుడు పాస్పోర్ట్ బాబా ట్రీ అని ఉంది. పాస్పోర్ట్ కావాలంటే ఫస్ట్ అప్లికేషన్ వెళ్ళి చెట్టు పెడతారు. 100 కోట్ల చెట్టు ఉంది అర్థంలో. ఆ చెట్టుని దొంగతనం అయ్యేది. నిజామాబాద్ దగ్గర ముక్కల దగ్గర వీసా ట్రీ ఉన్నది. వీసా కావాలంటే ఆ చెట్టు యాక్చువల్లీ తుఫాన్లో పడిపోయింది. మళ్ళీ తుఫాన్లో బరువుకి అది నుంచుంది. దాని పూజ చెట్టు మొదలు పెడతారు. సో ఇలాగ ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. మూసీ బ్యాంక్స్ పైన అఫ్జల్గంజ్లో 1908లో వరదలు వచ్చినప్పుడు 150 మంది ఆ చెట్టు పైన 2 రోజులు కూర్చున్నారు, మొత్తం వాటర్ లెవెల్ తగ్గే వరకు. కాన్పూర్లో 1857 సిపాయి మ్యూటినీ అయినప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్, ఆ రోజు లీడర్స్ అంతా ఒక చెట్టు కింద కూర్చొని లేవు డిస్కస్ ఆ రోజు ప్రోగ్రాము లేకపోతే వాటర్. వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ మొత్తం 133 మందిని ఆ చెట్టు మీద వదిలేశారు. కానీ ఇండిపెండెన్స్ వచ్చాక ఆ చెట్టుని ఆబ్వియస్ గవర్నమెంట్ రికగ్నైజ్ ఒక పార్క్, నానారాసా పార్క్ కట్టారు. ఇవాళ పార్క్ ఉంది, చెట్టు లేదు. రాత్రి డ్రైవ్ చేస్తున్నాను, వెహికల్ హెడ్ లైట్స్ ఒక చెట్టు పైన పడింది. ఆ చెట్టు పైన దగ్గర ఒక 2000 పైన కొంగలు కూర్చోండి. అసలు ఆ వ్యూ అంటే ఐ టుక్ పిక్చర్స్, ఇలా ఉండిపోతున్నాం. అలా చూస్తే దాన్ని కింద చూస్తే ఆ చెట్టు సరిగ్గా ఒక ఫ్లైఓవర్ కడుతున్నట్టు 2 పిల్లర్స్ మధ్యలో ఉంది. లేదా ఆ చెట్టు కట్ చేస్తారు. సో ఇట్లాంటి ఫండింగ్కి మీరు చూసినటువంటి సోర్సెస్ లాంటివి ఏమన్నా? అంటే 3 సోర్సెస్ ఉన్నాయండి. బెగ్, బారో అండ్ స్టీల్. హలో, హాయ్, నా పేరు వినిల్. వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉదయ్ కృష్ణ గారు, వటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఈరోజు మనం వాళ్ళతో వాళ్ళ లైఫ్ జర్నీ అండ్ ఆల్సో వటా ఫౌండేషన్ జర్నీ గురించి మరింత తెలుసుకుందాం. వెల్కమ్ టు ద షో అండి. హాయ్ అండి, వెల్కమ్ టు ద షో అండి. గుడ్ మార్నింగ్ వినిల్. జేస్ అండి. సార్, వటా ఫౌండేషన్ గురించి చాలాసార్లు వింటూ ఉన్నాము. అండ్ మీరు చేసినటువంటి ప్లాంట్ రిలొకేషన్స్ గురించి కానీ, మీరు చేసిన ప్లాంట్ ఎక్స్ప్లోరేషన్ గురించి ఇవన్నీ చాలా వింటున్నాము. సో ఈరోజు మీ గురించి, మీ ఫౌండేషన్ గురించి మా ప్రేక్షకుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం సార్. అసలు ఈ వటా ఫౌండేషన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? ఇట్ మొత్తం యాక్చువల్లీ కోఇన్సిడెంటల్. అనుకొని స్టార్ట్ చేసింది కాదు, అనుకొని ఆ పరిస్థితి వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో నేను జిహెచ్ఎంసీకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అంటే అప్పుడు ఆ రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే రోడ్ దాటడానికి బ్రిడ్జెస్ ఆప్షన్ చేశారు. సో ఒక 3 బ్రిడ్జ్లు ఆప్షన్లో తీసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ బ్రిడ్జ్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ దగ్గర, నా స్కూల్ ముందు ఆపర్చునిటీ అని ఎంటర్ అయ్యాను అనమాట. సో ఈ బ్రిడ్జెస్ ఏమవుతుందంటే వాటి ఫుట్ఫాల్ లోపల చెట్లు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ బ్రిడ్జ్ జిహెచ్ఎంసీ అంటే అప్పుడు ఎంసీహెచ్ వాళ్ళే తీసేశారు. బిఫోర్ మాకు సైట్ ఇవ్వక ముందే తీసేశారు, తెలియలేదు. సెకండ్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఒక 16 చెట్లు ఫుట్ఫాల్లో ఉన్నాయి. అంటే ఫెల్లింగ్ పర్మిషన్ ఇచ్చారు. మాన్సూన్ టైము, నా చేతిలో జేసీబీస్ క్రెయిన్స్ ఉన్నాయి వర్క్ వల్ల. ఏదో సరే కొత్త ట్రై చేద్దాం. ఈ చెట్లు పక్కన ఒక లేన్ లోపల ఒక చెట్టు లేదు. వాళ్ళతో మాట్లాడి ఈ చెట్లు తీసుకొచ్చి నేను పెడతాను ఇక్కడ నా ఖర్చు మీద, మీరు నీళ్ళు పోసి చూస్తారా అంటే చూద్దాం పెరుగుతాయేమని ఒక ఎక్స్పెరిమెంట్. ఓకే. 16 చెట్లు 13 చెట్లు బతికాయి. అండ్ టోటలీ అంటే నేను ఐఎమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, నాట్ క్వాలిఫైడ్.
క్రూడ్ మెథడ్తో చేస్తేనే ఇంత సక్సెస్ఫుల్గా సర్వైవ్ అయినాయి అని అప్పుడు ఐ థాట్ వై నాట్ వీ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్. సిటీ అప్పుడే ఎక్స్పాండ్ అవుతుంది, రోడ్ వైడింగ్ అవుతుంది. నేను అంటే చిన్నప్పుడు మందులు, మా తాతగారు మందులు చేసేవారు. సో బ్యానియన్ ట్రీది శాప్ కలెక్ట్ చేసేవాడిని. ఆ రోజుల్లో కుక్కట్పల్లి దాకా వెళ్తే బ్యానియన్ ట్రీస్ ఉండేవి. స్లోగా ఇయర్ బై ఇయర్ అవి దూరం దూరం వెళ్తా అంటే కొట్టేస్తున్నారు, రోడ్ వైడింగ్ అవుతుంది. సో సరే ఇది వై డోంట్ వీ డూ ట్రాన్స్లొకేషన్ అని అప్పుడు ఒక సంస్థ, వాటా ఫౌండేషన్, వాటా అంటేనే వటవృక్షం, అవును, సో అని పేరు పెట్టి ఒక 3 యాక్టివిటీస్ వి సెలెక్టెడ్ అప్పుడు. ఒకటి అర్బన్ గ్రీనరీని సేవ్ చేయటము, ఈ ఎనీ ట్రీ దట్ ఈస్ ఇన్ ద వే ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ విచ్ గవర్నమెంట్ హ్యాస్ పర్మిషన్ టు కట్ డౌన్. సో ఆ రోజుల్లో ఒక 100 చెట్లు ఒక ప్రాజెక్ట్లో వస్తున్నాయంటే ఒక 95 చెట్లు ఫెల్లింగ్ పర్మిషన్ ఉండేది గవర్నమెంట్ దగ్గర. మన ఒక ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అని ఉంది, వాళ్ళు ఇచ్చేవారు. సో గవర్నమెంట్ దగ్గర ఏదైతే పర్మిషన్ ఉంది కట్టింగ్కి, వాటిని వీ షుడ్ ట్రాన్స్లొకేట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఎందుకు పెట్టామంటే నేను వర్కింగ్ విత్ MCH, ఐ నో హౌ ద సిస్టమ్ వర్క్స్. మనము డబ్బులు అడిగామంటే డబ్బులు లేవు, ఫండ్స్ లేవు అంటారు. సో నేను ఉట్టి పర్మిషన్ ఇవ్వండి, నా ఖర్చుతో నేను చెట్లు తీసుకెళ్తాను. దట్స్ హౌ వీ గాట్ ఇన్ టు ట్రాన్స్లొకేషన్. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే నేను ఐఎమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఐ బిన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా సంవత్సరాల నుంచి. జంగల్ని అడాప్ట్ చేసి కొన్ని చిన్న చిన్న జంగల్స్ని రివైవ్ చేయటము, వాటిని సెల్ఫ్ సస్టైనింగ్ ఈకో సిస్టమ్ కింద కన్వర్ట్ చేయటము అనేది ఇంకొక లైన్ ఆఫ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్నాం. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి బిట్వీన్ 2 జంగల్స్ కారిడార్ అని ఉంటుంది, వేరే యానిమల్స్. ఇప్పుడు టైగర్ ఉంది, ఒక జంగల్లో పుట్టి పెరుగుతుంది, 2 సంవత్సరాలు రాగానే ఇట్ హ్యాస్ టు లీవ్ దట్ జంగల్, ఇంకో జంగల్ ఎత్తుక్కోవాలి బై నేచర్. అది ఎత్తుక్కుంటానికి ఈ కారిడార్స్ అంటారు. కొంచెం తక్కువ అడవి బట్ కాలువలు ఉంటాం, దానిలోంచి వెళ్ళి ఇంకో జంగల్ ఎత్తుక్కుంటాం. అవి తగ్గిపోతున్నాయి, ఊర్లో వస్తున్నాయి, ఇల్లీగల్ ఫెల్లింగ్ అవుతుంది. సో వాటిని స్ట్రెంథనింగ్ చేద్దామని ఈ 3 ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ వాటా ఫౌండేషన్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2015 అంటే వర్క్ వచ్చి 2010లో స్టార్ట్ చేశాను ట్రాన్స్లొకేషన్ వర్క్. 2015లో రిజిస్టర్ చేశాను యాజ్ అ ట్రస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు ఓన్లీ హైదరాబాద్ సబర్బన్ లిమిట్స్ ఇక్కడే చేస్తున్నారా, లేకపోతే ఇంకా బయట ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా? లైక్ ట్రాన్స్లొకేషన్స్ గురించి. సో ట్రాన్స్లొకేషన్ ఇప్పుడు నేను ఆల్ ఓవర్ ఇండియా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కాల్ వచ్చినా వీ గో అండ్ హెల్ప్ పీపుల్. సో ఇప్పుడు సోఫార్ అబౌట్ 8 స్టేట్స్ అయితే చేశాము వర్క్. అండ్ మై పర్సనల్ నెంబర్ ఇస్ ది నెంబర్ ఆన్లైన్. ఎవరిన ట్రాన్స్లొకేషన్ ఎన్జిఓ అంటే నా నెంబర్, పర్సనల్ నెంబరే వస్తుంది. సో ఎవ్రీడే ఒక 2-3 ఫోన్ కాల్స్, అన్ని రకాల ఫోన్ కాల్స్. చెట్టుకుంటే ఒక ఇష్యూ, దే వుడ్ ఐ గెట్ కాల్స్ అనమాట. కాంపౌండ్ వాల్ క్రాక్ అయిపోతుంది, చెట్టు తీసుకెళ్ళిపోండి అనే కాల్స్ నుంచి నాసిక్లో రోడ్ వైడింగ్ అవుతుంది, బ్యానియన్ ట్రీస్ కొట్టేస్తున్నారు, అంతవరకు ఐ గెట్ కాల్స్ అండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏది కాంపౌండ్ వాల్ బ్రేక్ అవుతుంది, దీనికోసం అట్లాంటివి కూడా మీరు హ్యాండిల్ చేస్తుంటారా? సో అవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతుందంటే ఐ ఎడ్యుకేట్ దెమ్ ఇంటూ నాట్. ఇప్పుడు మీరు ఆ చెట్టు తీయాలంటే కూడా మీ కాంపౌండ్ వాల్ కూలగొట్టాల్సిందే. నేను మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను, చెట్టు ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా డయాగ్రామ్ వేసి ఇచ్చి వాళ్ళు గివ్ దెమ్ అ సొల్యూషన్ అనమాట. సో ఇది ఈ మధ్య కొంచెం ఎక్కువ పెరిగింది, ఈ ట్రయింగ్ టు ఫైండ్ అ వే అవుట్ ఫర్ విన్-విన్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇందాక వైల్డ్ లైఫ్ వాటి గురించి మాట్లాడారు కదా సార్. సో అట్లాంటిది ఇప్పటిదాకా మీరు చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? తిప్పేశ్వర్ అని ఒక చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి అది. అంటే నేను అప్పుడు ఆ రోజుల్లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసము పాపులర్ జంగల్స్ వచ్చి తడోబా, పేంచ్, బాంధవ్గర్, అన్ని మధ్యప్రదేశ్ లోపల మహారాష్ట్రలో ఉన్నాయి. సో బై రోడ్ వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఈ చిన్న బోర్డు కనిపించేది, తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. వెళ్దాం ఎప్పుడన్నా ఒక రోజు అని అనుకోవటం, కానీ ఎప్పుడు వెళ్తాం అయ్యేది కాదు. ఫౌండేషన్ పెట్టాక మాకు తెలిసిన ఒక CCF అప్పుడు పేంచ్ జోన్లు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జంగల్ అడాప్ట్ చేయాలని ఉంది, ఐ వాంట్ వర్క్ ఇన్ జంగల్స్ విత్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే అడాప్ట్ అంటే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీకు. జంగల్ అడాప్షన్ అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అడాప్ట్ చేస్తున్నారు, వీ సీ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ అడాప్టింగ్ జంగల్స్. దే ఫండ్ ది డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళ పేరు పైన చేస్తారు. ఇది నాది NGO కాబట్టి నాకు ఐ వాంట్ టు డూ ద వర్క్. ఓకే, ఫండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఫండ్స్ లేవు, బట్ ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు టేకప్ సమ్ వర్క్. ఆ జంగల్ లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కాంప్లిమెంట్ చేస్తూ ఆ జంగల్ని హౌ డూ వీ మేక్ ఇట్ అ బెటర్ ప్లేస్ ఫర్ ది యానిమల్స్, దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. వాటర్ బాడీస్ కావచ్చు, దెన్ సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గార్డ్స్ ఉంటారు, జాకెట్స్ ఉండవు, షూస్ ఉండవు, అండ్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ ది జంగల్. సో వాళ్ళకి జాకెట్స్, షూస్,
ఫైర్స్ అవుతుంటాయి, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా. ఇప్పుడు టైగర్ రిజర్వ్ అంటే టైగర్ రిజర్వ్ కమ్స్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్, ఫండ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ టైగర్ కింద దగ్గర లాట్ ఆఫ్ ఫండ్స్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అది కూడా చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఫండ్స్ రావు. సో ఇప్పుడు ఒక సోలార్ పవర్డ్ చిన్న పంపు మీద ఒక చిన్న వాటర్ బాడీ మెయింటైన్ అవుతుంది అనుకుందాం, పంపు పాడైపోద్ది. వీళ్ళు ఇండెంట్ పెట్టి సమ్మర్లో పెడితే అది మాన్సూన్లో వస్తుంది అమౌంట్ సపోజ్. ఆ టైంలో లోపల యానిమల్కి వాటర్ ఉండదు. సో ఆ పర్టికులర్ వాటర్ బాడీ సపోజ్ అది టైగర్ డిపెండెంట్ వాటర్ బాడీ అంటే దాని టెరిటరీ డిస్టర్బ్ అవుతుంది. ప్రే బేస్ అంటే మన జింకలు తాగే బాడీ అంటే వాటి ఏరియా డిస్టర్బ్ అవుతుంది, చాలా క్రిటికల్ అనమాట. సో బికాస్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద జంగల్, ఆ లెవెల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఈ కొంచెం ఈ అండర్స్టాండింగ్ ఉందని అక్కడ ఐ వుడ్ స్టెప్ ఇన్. సరే నేను సోలార్ పంప్ తీసుకొచ్చి పెడతాను, ఐ విల్ ట్రై అండ్ డూ సంథింగ్. ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తాము, జాకెట్స్, షూస్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, వాటర్ ట్యాంకర్స్, ఇలా చేస్తూ దెన్ వాటర్ ఆబ్వియస్లీ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ కదండి. సో ఈ సోలార్ పంప్స్ ప్రతి సంవత్సరం పాడవుతున్నాయి, ప్రతి సంవత్సరం ఇదే తలపి లాభం లేదని చెప్పి లేక్స్ చేయటం మొదలుపెట్టాం. 365 days వాటర్ ఉండాలా అని స్టార్టెడ్ డిగింగ్ లేక్స్ అనమాట. సో తిప్పేశ్వర్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అనవచ్చు. ఎందుకంటే ఉట్టి అడవే కాకుండా ఆ ఏరియా నాకు సజెస్ట్ చేసినప్పుడు దే టోల్డ్ మీ దట్స్ అ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, జాబ్స్ లేవు, ఫార్మర్ సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎక్స్ట్రీమ్ వెదర్, సమ్మర్స్ 48-49 దాకా వెళ్ళిపోతుంది. సో అలాంటి ప్లేస్లో యూ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్, యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం రావాలి, జంగల్. సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. జంగల్లో వర్క్ చేస్తూ టూరిజం డెవలప్ చేస్తూ జాబ్ క్రియేషన్ అనమాట. సో దాంట్లో నేను ఫస్ట్ రిసార్ట్ నేనే పెట్టాల్సి వచ్చింది, తిప్పేశ్వర్. అది నాట్ ఇఫ్ ఇట్ రన్స్ ఆర్ నాట్ వీ డోంట్ నో, బట్ అది లేనిది వీ కాంట్ బ్రింగ్ పీపుల్. సో ఫస్ట్ రిసార్ట్ పెట్టినప్పుడు ఒక 15 మందిని ఎంప్లాయ్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ఆల్ లోకల్స్. వాడికి పని వచ్చినా రాకపోయినా నేర్పిద్దాము, మనం తిప్పలు పడదాం, బట్ దట్ ఆబ్జెక్టివ్ వాస్ టు క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్. సో అలా మొదలుపెట్టింది. లక్కీలీ టైగర్ పాపులేషన్ పికప్ అవటం, డిపార్ట్మెంట్ ఒక 2 విలేజెస్ని వాళ్ళు షిఫ్ట్ చేశారు. సో టైగర్ పాపులేషన్ 2 నుంచి ఇట్ వెంట్ అప్ టు ఆల్మోస్ట్ 22. ఈ ఒక్క సఫారీ వెహికల్ ఉండేది కాదు, ఇవాళ ఒక 80 సఫారీ వెహికల్స్ ఉన్నాయి ఓన్లీ ఆ ఫారెస్ట్కి. ఒక రిసార్ట్ నేను పెట్టిన ఫస్ట్ రిసార్ట్ ఇప్పుడు ఒక 30 రిసార్ట్స్ ఉన్నాయి, హోమ్ స్టేస్ ఉన్నాయి. సో దాదాపు ఒక 1500 ఫ్యామిలీస్ ఆర్ ఎంప్లాయిడ్. సో దట్ వాజ్ అ రోరింగ్ సక్సెస్ అని నాకు ఐ ఆల్వేస్ ఫీల్ దట్ వే. మైల్ స్టోన్, ఫస్ట్ మైల్ స్టోన్ ఏమైందంటే అమెజాన్ స్టార్టెడ్ డెలివరింగ్ ఇన్ దట్ విలేజ్. సో దట్ వాజ్ ది ఫస్ట్ అంటే ఇది అమెజాన్ మ్యాప్లోకి వచ్చింది అంటే ఇంకా విలేజ్ విజిబిలిటీ పెరిగినట్టు అన్నమాట. సో దట్ వాజ్ 23లో ఇంకా ఎగ్జిటెడ్, ఫుల్ టైమ్ వర్క్ ఎగ్జిట్ అయ్యి బికాస్ సెట్ అయిపోయింది అంతా. ఇప్పుడు ఇంకో జంగల్ అడాప్ట్ చేసాము. సో సేమ్ స్టోరీ బట్ బిగ్గర్ జంగల్. సెకండ్ జంగల్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు ఓన్లీ వాటా ఫౌండేషన్ ఈజ్ నాట్ ఓన్లీ లైక్ ప్లాంటేషన్ సైడే కాకుండా యు ఆర్ ఆల్సో వర్కింగ్ అండర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లాగా చేస్తున్నారు, అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ కూడా వర్క్ చేస్తున్నట్టున్నారు. ఫౌండేషన్ జంగల్లో కాన్సన్ట్రేట్ చేసి యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ నేను ఐ బ్రింగ్ ఇన్ దిస్. సో యు ఆర్ హెల్పింగ్ బోత్ ద వేస్. ఇక్కడ నాలో ఉన్న ఇప్పుడు ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసే రోజుల నుంచి నాకు నెట్వర్క్ ఒకటి ఉంది వైల్డ్ లైఫర్స్ది. దే ఆల్ నో వాట్ ఐ డూ ఫౌండేషన్. సో కొంచెం ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఒక ప్లేస్ పెట్టి రండి అంటే పీపుల్ స్టార్ట్ కమింగ్. సో అలా టూరిజం తీసుకురావటము, ఆల్ దీస్ ఏరియాస్ ఆర్ వేర్ ఐ కెన్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూట్. అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి దట్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు. సో ఇది చేసే క్రమంలో ఎట్లాంటి ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వస్తుంది? ఆర్ దెర్ ఎనీ స్పెసిఫిక్ స్పీసీస్ ఇన్ దాట్? స్పెసిఫిక్ అంటూ ఏం లేదు, బట్ వీ అవాయిడ్ సర్టన్ స్పీషీస్ అంతే. అదర్వైజ్ ఏ చెట్టు అన్నా, ఏ ఏజ్ అన్నా, ఏ లొకేషన్ అన్నా వీ ట్రాన్స్లోకేట్. ఇప్పుడు కొన్ని వెరైటీస్, ఇప్పుడు కార్నోకార్పస్, యూకలిప్టస్, దెన్ సుబాబుల్, ఇవి కొన్ని పెస్ట్ వెరైటీస్. సో వాటిని కాకుండా నేటివ్ ట్రీ ఏదన్నా పర్లేదు, ఏ ఏజ్ అయినా పర్లేదు, ఏ కండిషన్ అయినా పర్లేదు, వీ ట్రాన్స్లోకేట్. నేను బేసిక్ ఐడియా ఏంటంటే దాని ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ పర్మిషన్ టు కట్ ది ట్రీ. సో ట్రీ ఈజ్ ఆల్రెడీ లాస్ట్. సో మేము ఏంటంటే వీ ఇంటర్వీనింగ్ అట్ దట్ పాయింట్ అంటే ట్రీ, ఆ చెట్టుకి 2వ ఛాన్స్ ఇస్తున్నాం. సో వీ డోంట్ థింక్ అబౌట్
సర్వైవబిలిటీ, వీ డోంట్ థింక్ అబౌట్ వాట్ వెదర్, వీ డోంట్ థింక్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఇది చేయలేదు అంటే ఇక చెట్టు కొట్టేస్తారు. అవును. బ్రతుకుతుందా లేదా చూద్దాం అనేది కమ్స్ ఆఫ్టర్ వర్డ్స్. సో ముందైతే దీన్ని ఇక్కడ తీసి ఇంకో దగ్గర పెట్టాలి కదా. సో అందుకే ఏజ్ చూడము. వీ హెవ్ డన్ ట్రీస్ విచ్ ఆర్ 150 years old. కొన్ని మర్రి చెట్లు కొట్టేసి రోడ్డు పక్కన ఒక వారం రోజులు పడేశారు. వాటిని తీసుకెళ్ళి పెట్టి బతికించాము. ఓకే. సో కొన్ని సివియర్ కండిషన్స్లో చేయాల్సి వస్తుంది. ఒక ఫోరం మాల్ దగ్గర ఒక 100 చెట్లు 2 days ఇచ్చారు. 2 రోజులు మీరు చేసే చెట్లు చేయండి, దాని తర్వాత మేము కట్ చేస్తున్నాం. అంటే అదేదో నా తాతల ఆస్తి నేను కాపాడుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది. 2 daysలో చేసాం. ఓకే. సో అంతా వాలంటీర్స్ మళ్ళీ. ఇట్స్ ఆల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ మెంబర్స్ అట్లా ఎవరు లేరు. అది ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్ ఆర్ స్ట్రక్చర్డ్ ఎన్జిఓ కాదు. అవసరం వచ్చినప్పుడు ఐ గెట్ వాలంటీర్స్. నా ఫాలోవర్స్ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు ట్రీస్ అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు తెలిసిన. ఓకే. ఇప్పుడు నా సోషల్ మీడియాలో నాకు లక్కీలీ ఐ హ్యావ్ దట్ రీచ్. సో ఒక 1000 చెట్లు వాళ్ళు వచ్చినా కానీ ఐ కెన్ ఫైండ్ పీపుల్ విల్ అడాప్ట్ 1000 trees. సో ఇలాగా వి మేనేజ్ అండ్ డూ ఇట్ అనమాట. ఓకే. సో ఇప్పటిదాకా మీరు రెస్క్యూ చేసిన అనొచ్చు సరే, ఇది ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా రెస్క్యూ చేసినటువంటి ప్లాంట్స్ని చూస్తే ది హైయెస్ట్ ఏజ్ ఉన్న ప్లాంట్ ఎక్కడ ఉంది సార్ మీరు చేసింది? ఆల్ బట్ మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఏజ్ బ్రాకెట్లో మోస్ట్ ఆఫ్ దమ్ బ్యానియన్ ట్రీస్ అండ్ 100 సంవత్సరాల పైన. ఓకే. బట్ వాటిలో రకరకాల ఇప్పుడు ఈ ఒక 2 చెట్లు ఇలా కొట్టేసి పక్కన పడేశారు. కోవిడ్ టైంలో గోవాలో ఒక చెట్టు పడిపోయింది, అది బీచ్ దగ్గర. సో దానికి ఆ చెట్టు ఇంపార్టెన్స్ ఏంటంటే అక్కడ వచ్చే ఫారినర్స్ అంతా ఆ చెట్టు కింద దే వుడ్ హ్యావ్ అ యోగా సెషన్, అలాంటి 500 మంది కూర్చునేవాళ్ళు దాని కింద. ఒకటే చెట్టు కింద? ఒక చెట్టు కింద. అన్ఫార్చునేట్గా ఏమైందంటే వీళ్ళు ఆ ఊడల్ని కింద టచ్ కానివ్వలేదు. సో కొమ్మలు పెరుగుతూ వెయిట్ పెరిగిపోయి పడిపోయింది ఒకటి. ఆ ప్లేస్కి క్రేన్ వెళ్ళదు, అంతే ఇసుక అనమాట. సో ఒక 200 పొక్లైన్ అని అదొకటే ఉంది. అండ్ కోవిడ్ టైంలో నాకు ఫోన్ చేశారు, ఇలా చెట్టు పడుతుంది, వీ వాంట్ టు సేవ్ ఇట్ అని. సో అదొక వెరీ వెరీ స్పెషల్ ట్రీ నాకు. ఎందుకంటే ఆ ఒక్క చెట్టుని సేవ్ చేస్తానికి త్రూ అవుట్ ద వరల్డ్ నుంచి జనాలు అమౌంట్ డొనేట్ చేశారు. ఓకే. సో అమెరికన్స్ డొనేట్ చేశారు, బ్రిటిష్ డొనేట్ చేశారు, రష్యన్స్ డొనేట్, వాళ్ళ కంట్రీస్ కొట్టుకుంటారు. బట్ ఈ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి అందరు కలిసి, సో ఐ వాంటెడ్ టు కీప్ అప్ దేర్ హోప్స్. అంటే అంతమంది ముందుకు వచ్చి ఒక మంచి పని చేద్దాం, మన చేతిలో మనకు పని ఉంది కాబట్టి. కోవిడ్ టైంలో క్రేన్ లేకుండా ఇట్ టుక్ మీ 3 days ఆ చెట్టుని నుంచి పెడతానికి. సో సక్సెస్ఫుల్. సో అది ఇట్ వాజ్ అబౌట్ 150 years old tree. సో మోస్ట్ ఆఫ్ ద బ్యానియన్స్ 100 అంటే పెద్ద బ్యానియన్స్ 100 years పైన చెట్లే. సో ఇప్పుడు అది ఎట్లా తీసుకొచ్చేసారు? అది ఇప్పుడు యూజువల్లీ వెహికల్స్ అనేవి వెళ్ళవు ఇప్పుడు బీచ్ సరౌండింగ్స్లో, దాన్ని బయటికి ఎట్లా తీసుకొని వచ్చారు? అది అక్కడే నుంచి పెట్టాల్సి వచ్చింది. అదే దట్ వాజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అనేది క్రేన్ లేదు, క్రేన్ లేదు కాబట్టి. సో లక్కీగా +2 నేను ఎంపీసీ చేశాను. కొంచెం ఫిజిక్స్ మా టీచర్ నేర్పించింది కొంచెం గుర్తుందన్నమాట. సో పిట్ని పెద్దగా చేసి తవ్వి చెట్టు పడిపోయి ఉంటే చెట్టు మొదల దగ్గర శాండ్ వేసి దాని వెయిట్ పెంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ట్రాన్స్ఫర్ చేసి, వెరీ రిస్కీ. మళ్ళీ ఇటు పడిపోద్దేమో రిస్క్ ఒకటి ఉండే. అండ్ ఒక 2 జేసీబీలు ఇచ్చారు అడిషనల్గా. వాటికి బెల్ట్ అయి కట్టి పెట్టాము. ఆ బెల్ట్స్ కూడా మొత్తం తెగిపోయాయి చెట్లు వేసినప్పుడు. బట్ లక్కీలీ ప్రికాషన్స్ తీసుకున్నాము. ఇట్ వాజ్ నాట్ ఈజీ. అది నుంచొని పడలేదు మళ్ళీ. దెన్ వీ వర్ ఏబుల్ టు. అంటే అసలు ఈ చెట్టు గురించి ఇప్పుడు మీరున్నారు చాలా మెమొరబుల్గా ఉంది అనేసి, అసలు దాని గురించి మీకు కమ్యూనికేషన్ ఎలా వచ్చింది? అండ్ మీరు ఇప్పుడు మొత్తం ఎంటైర్ వరల్డ్కి ఎలా చెప్పారు? అండ్ యూ విల్ బీ హ్యావింగ్ వెరీ షార్ట్ నోటీస్ ఆఫ్ టైం మీ దగ్గరికి రావడం అండ్ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము. అండ్ వెన్ యూ సే దట్ రష్యన్స్ని, బ్రిటిషర్స్ని వీళ్ళందరినీ ఒకటే దగ్గరికి తీసుకొని రావడం సేమ్ టైంకి, అండ్ వాళ్ళ నుంచి మీకు వచ్చిన హెల్ప్, ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది సార్? అంటే ఒకటి ఆబ్వియస్లీ ఎనీ ప్లేస్ చెట్టు సేవ్ చేసే దగ్గర లోకల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్ థింగ్ అది. సో వాళ్ళు కొంచెం ముందు కోఆర్డినేట్ చేసుకున్నారు. సరే దెన్ నాకు ఆన్ గూగుల్ దే గాట్ మై నంబర్. గూగుల్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు. సో వాళ్ళకి నేను నార్మల్లీ ఏమవుతుందంటే ఒక క్రేన్ ఆపరేటర్, నాకు మంచి క్రేన్ ఆపరేటర్ దొరికితే రిమోట్ కూడా నేను ఐ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ వర్క్ చేయించగలుగుతాను. ఓకే, వాళ్ళకి వర్క్ అర్థమవుతుంది కాబట్టి. ఇక్కడ క్రేన్ ఆపరేటర్ లేడు. సో సరే అని అప్పుడు పొక్లేన్ అంటే ఇంకా అప్రాక్సిమేట్లీ ఎన్ని రోజులు అవుద్దని క్యాలిక్యులేట్ ఇంత అమౌంట్ అవుద్దని చెప్పాను.
సో వాళ్ళు మాట్లాడుకుని అందరూ దే స్టార్టెడ్ కలెక్టింగ్ మనీ. సో అలాగా వాళ్ళ వైపు నుంచి ఆబ్వియస్లీ దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దెన్ నేను ఇది ఫోన్ పైన అయ్యేది కాదని చెప్పేసి ఐ వెంట్ మై సెల్ఫ్. నేను వెళ్ళి ఇన్ఫాక్ట్ ఐ కేమ్ బ్యాక్ కోవిడ్ పాజిటివ్. అక్కడ నుంచి ఫ్లైట్లో పక్కనే ఒక సంబడి వాజ్ పాజిటివ్. కానీ అక్కడ ద కైండ్ ఆఫ్ సపోర్ట్, ఫుడ్ ఉండటానికి మొత్తం అందరు అంటే నాకు చెట్టు పైన కాన్సన్ట్రేషన్ పెట్టుకునేలాగా వాళ్ళు చేశారనమాట. మీ గురించి మొత్తం వాళ్ళు తీసుకున్నారు. హాస్పిటాలిటీ సైడ్ దేవర్ ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్. టీలు తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు. నేనేమో పనిలో అంటే కొంచెం రిస్కీ జాబ్, చాలామంది తెలియదు, వచ్చేస్తూ ఉంటారు పైకి. సో దెన్ వాళ్ళని కంట్రోల్ చేయాలి. నేను ఒక్కడనే ఈ చెట్టు గురించి నేను ఒక్కడే వెళ్ళాను, వాలంటీర్స్ ఎవరిని తీసుకెళ్ళలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళతోనే యూ హ్యాడ్ టు డూ ఆల్ ది వర్క్ అనమాట. అందరు కోఆపరేట్ చేస్తేనే అయింది అది. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ వే. సార్ ఇప్పుడు ఇది మీరు 2015లో స్టార్ట్ చేశారు వాటర్ ఫౌండేషన్ ఇస్ లైక్ అఫీషియల్లీ. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని చెట్ల వరకు సేవ్ చేశారు సార్? ట్రాన్స్లొకేషన్ డైరెక్ట్గా ఫిజికల్లీ మూవ్ చేసిన చెట్లు ఒక 17,500 చెట్లు చేశాం. కొన్ని ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను ఒక ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అన్నది. ఇప్పుడు ఒక ప్రాజెక్టు వచ్చింది, ఒక 100 చెట్లు ఉన్నాయంటే వాళ్ళు 90 చెట్లకు ఫెల్లింగ్కి ఇచ్చేవారు. అప్పుడు నేను స్టార్టెడ్ వాళ్ళతో కొట్లాడుతూ అది చేస్తూ ఇది చేస్తూ 85 ట్రీస్ ట్రాన్స్లొకేషన్, 15 ట్రీస్ కట్ చేయడం దాకా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ రివర్స్ చేశాను అనమాట. సో దాంతో ఏమైంది, ఇప్పుడు 85 ట్రీస్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్, వాళ్ళు ట్రాన్స్లొకేట్ చేస్తారు. 15 ట్రీస్ నేను చేస్తాను. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ 85 ట్రీస్ని సరిగ్గా చేయరు. సో ఇండైరెక్ట్లీ టు ఎన్షూర్ దట్ ది ట్రీస్ సర్వైవ్ ఐ వుడ్ ఇన్వాల్వ్. ఓకే. కొన్ని ప్లేసెస్లో తప్పు ఇన్ఫర్మేషన్ పెట్టేసి చెట్టు ఇంతనే ఉంది కట్ చేసేయచ్చు అలాగా. సో వాటిని ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాటిని సేవ్ చేయటం అండ్ వాళ్ళతోనే వాటిని ట్రాన్స్ఫర్ చేయించడం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని. ఇప్పుడు ఒక పెద్ద పెట్రోలియం కంపెనీ, ఐ వాంట్ టు నేమ్ దెమ్, వాళ్ళు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు. ఓకే. చెట్లని దేవర్ జస్ట్ పుల్లింగ్ ట్రాన్స్లొకేషన్ అని చెప్పారు కానీ ద వే దేవర్ డూయింగ్ ఒక చెట్టు సర్వైవ్ అయ్యేది కాదు. 40,000 ట్రీస్ అవి. సో అలా సో ఇండైరెక్ట్గా వేసుకుంటే ఆల్మోస్ట్ 70,000 చెట్ల దాకా వి హ్యావ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అండ్ ఇది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ లేటెస్ట్గా దామగుండం ఫారెస్ట్లో నేవీ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. సో నేవీ had రిక్వెస్టెడ్ మీ టు కమ్ అండ్ హెల్ప్ దెమ్ విత్ ది. సో అక్కడ ఫెల్లింగ్ చేసే చెట్లన్నింటినీ క్యాన్సిల్ చేసి మొత్తం ట్రాన్స్లొకేషన్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 70 డిఫరెంట్ వెరైటీ ట్రీస్ ట్రాన్స్లొకేట్ చేసాం అక్కడ విత్ ఇన్ ది ఫారెస్టే. దగ్గర 9,500 ట్రీస్ అక్కడ చేసాం అనమాట. సో ఇలా కూడా వీఆర్ పార్టిసిపేటింగ్. అది చేస్తూ మరి వీటి సర్వైవల్లో సమ్మర్లో చేయాల్సి వచ్చింది, ఉంటుందో లేదో అనే డౌట్. దామగుండం చాలా డ్రై ఏరియా, అంత లాటరైట్ స్టోన్. సాప్లింగ్ ప్లాంటేషన్ ఇస్తాం అంటే ఒక 35,000 సాప్లింగ్స్ లాస్ట్ ఇయర్ మేము అక్కడ పెట్టామన్నమాట. సో వీ డూ సాప్లింగ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఆల్సో. సో ఇలా ట్రాన్స్లొకేషన్ సాప్లింగ్ ప్లాంటేషన్ బ్యాలెన్స్ చేస్తూ సో దట్ ద లాస్ ఈజ్ మినిమైజ్డ్. సో 75% మాకు సక్సెస్ రేట్ వచ్చింది అక్కడ. బట్ ఆ 25% రాలేదు కదా. సో ఒక 35,000 ట్రీస్ పెట్టాం, దాంట్లో ఎన్ని బతుకుతాయి వీ డోంట్ నో. సో అలాగా సార్ ఇప్పుడు వేరియస్ ప్లేసెస్లో మనం చూస్తున్నట్టయితే హైవేస్ ఎక్స్పాన్షన్ అనేసి లేదా కొత్త అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా అవన్నీ చేస్తూ ఉంటుంటారు. సో అప్పుడు ప్లాంటేషన్స్ అనేది కట్ చేస్తూ ఉంటారు. దానికి ఏమైనా ఆల్టర్నేట్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఇప్పుడు మనం చూసినట్టయితే హైదరాబాద్ టు చెవెల్లా, వికారాబాద్ ఆ రోడ్ చూస్తే దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ చాలా డేస్ నుంచి దాన్ని పెండింగ్లో పెట్టారు. సో దానికి ఆల్టర్నేట్ సోర్స్ మనకి ఇంకేమైనా ఉంటుందా అక్కడ? అంటే కోఇన్సిడెంటల్ మీరు చేయవల్ల అన్నారు కాబట్టి ఐ కెన్ ఎలాబరేట్ ఆన్ దట్. 2019లో ఐ స్టాప్ ది ఫెల్లింగ్ ఆఫ్ దోస్ ట్రీస్. చాలామందికి తెలియదు యాక్చువల్గా అది. అప్పుడు ఆ రోజుల్లో 450 రూపీస్ పర్ బ్యానిన్ ట్రీకి ఇచ్చేసారు దోస్ డేస్ వెన్ ఐ స్టాప్డ్ ఇట్. లక్కీలీ ఏమైందంటే ఆ రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాకు ఐ హ్యాడ్ సమ్ పీపుల్ హూమ్ ఐ న్యూ. దెన్ స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఐ కైండ్ ఆఫ్ కోయర్స్ దెమ్ ఇంటూ కోఆపరేటింగ్ విత్ దిస్ ప్రాజెక్ట్. దెన్ ఫినిక్స్ గ్రూప్ వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు. ఓకే. సో ప్లాన్ ఏం చేసామంటే 2019లో ఈ అబౌట్ 10,000 బ్రాంచెస్ని ప్రాపగేట్ చేసి వీ వాంటెడ్ టు క్రియేట్ న్యూ ట్రీస్. సో ఎఫెక్టెడ్ ట్రీస్ నుంచి వచ్చిన కొమ్మలన్నింటినీ చేస్తూ దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాజ్ గివింగ్ ల్యాండ్. సో మంచి మంచి గ్రాండ్ ప్లాన్ వేసాం. ఈ చెట్లని మళ్ళీ త్రూ అవుట్ ద స్టేట్ ప్లాంట్ చేద్దాం అనేది ఒక ఇట్ వుడ్ బీన్ అ గిన్నెస్
లెవెల్ రికార్డ్ అనమాట. దట్ వాజ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ది అదర్ పీపుల్. సో బట్ అన్ఫార్చునేట్లీ వేరే గ్రూప్ వెళ్ళి ఎన్జిటీలో కేసు వేశారు. బట్ నన్ను అడిగితే ద వే ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్, ఇప్పుడు నా చేతులు కట్టేశారు. ఇప్పుడు ఎన్జిటీ నుంచి రూలింగ్ వచ్చాక అప్పుడు వాళ్ళు 6 years ఫైట్ చేసినప్పుడు ట్రాన్స్లొకేషన్ వద్దు అన్నారు. ఫైనలీ ఒప్పుకున్నారు. అదే ఒప్పుకునేది ముందే ఒప్పుకున్నట్టే లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఆన్ దట్ రోడ్. వెరీ రీసెంట్లీ బస్ యాక్సిడెంట్. సో అన్నీ అవాయిడ్ అంటే కొంతమంది నేను చెప్తూ వచ్చాను. ఐ వాజ్ యాక్చువల్లీ టెల్లింగ్ దెమ్ ఒక బ్యాకప్ ప్లాన్ లేనిది వీ కెనాట్ టెల్ గవర్నమెంట్ టు గివ్ అన్ ఆల్టర్నేట్ రూట్. ఆల్టర్నేట్ రూట్ ఇస్తే చాలా మంచిది, ఇవ్వకపోతే మరి బ్యాకప్ ఏమి ఉండదు కదా. బట్ ఎనీవే దట్ డిడ్ంట్ గో త్రూ. బట్ నన్ను అడిగితే ఇప్పుడు ట్రాన్స్లొకేషన్ ఇస్ అట్ 50% స్టేజ్ ద వే వీళ్ళు చేసే పద్ధతి ప్రకారంగా. ట్రాన్స్లొకేషన్ అంటే ఇప్పుడు హైవే ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు హైవే ఎక్స్పాండ్ చేసిన ఎండ్లో పెడుతున్నారు ఇది చేవల్ల బ్యానిన్స్ అన్ని. చెట్టుని యాజ్ ఇట్ ఇస్ ఒక్క కొమ్మ కట్ చేయకుండా క్రేన్తో కూడా లిఫ్ట్ చేయకుండా ఇట్ హ్యాస్ టు బి మూవ్ టు ది సైడ్ ఆఫ్ ద రోడ్. చెట్టుకి మూవ్ అయినట్టు కూడా తెలవకూడదు. అంటే అంత లెవెల్లో చేయాలి అది. ఎందుకంటే అంత క్యానపీ ఉన్న చెట్లు ఇవాళ చూస్తే మొత్తం నరికేశారు. హార్డ్లీ ఒక చిన్న స్టబ్, అది మళ్ళీ పెరగాలంటే మళ్ళీ 100 సంవత్సరాలు పడుతుంది. సో వీ రియలీ డింట్ సేవ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆ క్యానపీ లేదు, ఏం లేదు. బర్డ్స్ హ్యావ్ లాస్ట్ దేర్ హోమ్స్. సో ఇప్పుడు జపాన్లో చేస్తారు, చెట్టుని యాజ్ ఇట్ ఈస్ మొత్తం ప్యాక్ చేసి కింద రోలర్స్ లాగా పెట్టి స్లోగా స్లైడ్ చేస్తూ, అప్పుడు ఏమవుతుంది చెట్టుకి షిఫ్ట్ చేసినట్టు కూడా ఆల్మోస్ట్ తెలియదు. ఇట్స్ ఇన్ ద సేమ్ ఏరియా. బర్డ్స్ నెస్టింగ్ ఏం డిస్టర్బ్ అవ్వదు, లోకల్ ఈకోసిస్టమ్ ఏది డిస్టర్బ్ అవ్వదు. అలా చేయవలసిన ప్రాజెక్ట్ అది. విచ్ అన్ఫార్చునేట్లీ ఇంకా అంటే సో ట్రాన్స్లొకేషన్ హ్యాస్ టు రీచ్ టు దట్ లెవెల్. ఇప్పుడు ఏదో ఫర్నిచర్ షిఫ్ట్ చేసినట్టు షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దామగుండం నేను ఇందాక చెప్పిన దాంట్లో చేస్తున్న మేము 9,500+ ట్రీస్ ట్రాన్స్లొకేట్ చేసింది. ఐ హ్యావ్ కెప్ట్ 2 PhD స్కాలర్స్ లాస్ట్ 1.5 year నుంచి. ఎవ్రీ ట్రీ వాళ్ళు డాక్యుమెంట్ చేస్తున్నారు, ఎప్పుడు తీసాము, దాని వెరైటీ ఏంటి, ఎంత ఏజ్ ఉంది, ఎన్ని నెలల్లో అది రివైవ్ అయింది, రివైవ్ కాలేదు, ఎంత పర్సంటేజ్ రివైవ్, మొత్తం చేసి నా హ్యావింగ్ దెమ్ డూ అ థీసిస్. దాంతో ఐ వాంట్ టు కమ్ అప్ విత్ అ ట్రాన్స్లొకేషన్ SOP. వేర్ ఇప్పుడు రైట్ నౌ ఎప్పుడు పడితే రోడ్స్ అన్నీ సమ్మర్లో చేస్తారు. సమ్మర్ ఇస్ వర్స్ట్ టైం టు మూవ్ ట్రీస్. కానీ అప్పుడు దాకా వాళ్ళు ఆలోచించరు చెట్ల గురించి, ప్లానింగ్ అన్నీ చేస్తుంటారు. కానీ బట్ వన్స్ వీ నో ఈ హైవే ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఒక 1 year ముందే తెలుస్తుంది. అప్పుడు వచ్చే మాన్సూన్లో దే హ్యావ్ టు మూవ్ ది ట్రీస్ ఫస్ట్. సో జూన్ నుంచి జనవరి దట్ ఈస్ అ విండో ఫర్ ట్రాన్స్లొకేషన్. అంటే ఇప్పుడు నేను రేపు పొద్దున నా SOP పెడితే ఐ విల్ సే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. జనవరి నుంచి జూన్ అసలు ఇంకా ట్రాన్స్లొకేషన్ అలా చేయకూడదు అంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే ట్రాన్స్లొకేట్ చేసిన తర్వాత ఒక 2 years వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ట్రీ. పోస్ట్ కేర్ సరి చేయకపోతే కూడా చెట్టు చచ్చిపోతుంది. పెద్ద చెట్టు పెట్టాక ఆకులు వస్తే పీపుల్ థింక్ అరే బతికేసింది అనుకుంటారు, నీళ్ళు పోయటం ఆపేస్తారు. 2 years నీళ్ళు పోయాలి. ఆ 2 yearsలో సరిగ్గా కేర్ తీసుకున్నందుకు చెట్టు చనిపోతే ట్రాన్స్లొకేషన్ బ్లేమ్ చేస్తారు. బట్ యాక్చువల్లీ ట్రాన్స్లొకేషన్ బాగానే చేస్తారు, పోస్ట్ కేర్ వల్ల పోయింది అది. సో ఇవన్నీ ఇంకార్పొరేట్ చేస్తూ ఐఎమ్ డూయింగ్ అ SOP అండ్ ఐ వాంట్ గివ్ ఇట్ టు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఇది అంటే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ట్రాన్స్లొకేషన్ పర్సన్ ఇన్ కంట్రీ అట్ దిస్ పాయింట్. ఈ ఎన్జిఓ దీంట్లో మాత్రం ఐఎమ్ ది ఓన్లీ వన్. వేరే ఎవరు ఇంత స్కేల్ చేయలేదు. ఈ ఇన్ఫర్మేషన్ని నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నన్ను పిలిచి దే ఆస్క్డ్ మీ టు గివ్ అ టాక్ ఆల్సో ఆన్ ట్రాన్స్లొకేషన్ టు ద IFS ఆఫీసర్స్. బట్ వీ హ్యావ్ టు డాక్యుమెంట్ దిస్ సమ్వేర్ అని ఇంకా ఐఎమ్ డూయింగ్ దిస్. హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇంకొకటి ఇక్కడ గచ్చిబౌలి అయింది సార్, అక్కడ ఆ ఇన్సిడెంట్లో కూడా మీది మేజర్ రోల్ ఉందనేసి విన్నాను సార్. అంటే ఇప్పుడు సింపుల్ చెప్తాను, 400 acres మీద లేఅవుట్ అన్నారు. ఎక్కడన్నా చేయొచ్చు, ఎనీవేర్ దెర్ ఇస్ 400 acres వీ కెన్ డూ అ లేఅవుట్. కానీ ఎక్కడన్నా నేను 400 acres ఇస్తే మీరు నాకు కంచగచ్చిపల్లి రీక్రియేట్ చేయగలుగుతారా? రాక్ ఫార్మేషన్ ఉంది, లేక్స్ ఉన్నాయి, విల్డర్నెస్ ఉంది, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. హౌ విల్ యూ క్రియేట్ ఇట్? సో
దాన్ని డిస్ట్రాయ్ చేయడం వెరీ ఈజీ, బట్ హౌ కెన్ వీ క్రియేట్ ఇట్? రాక్ ఫార్మేషన్ డిస్ట్రాయ్ చేస్తే ఇంకా ఇట్లా నెవర్, చెట్టు అన్న మనం పెట్టి పెంచవచ్చు, రాక్స్ ఎలా చేస్తాం? చేయలేము. సో దట్ వాజ్ మై ఆర్గ్యుమెంట్. అది ల్యాండ్ ప్రైవేట్ ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, హెచ్సియూ ల్యాండా, దట్ వాజ్ నాట్ ఎ థింగ్ అట్ ఆల్. దీన్ని మళ్ళీ మనం క్రియేట్ చేయలేము. వీఆర్ టాకింగ్ గవర్నమెంట్ విజన్ 2047 డాక్యుమెంట్లో అర్బన్ కార్బన్ సింక్స్ క్రియేట్ చేయాలి ఉంది. ఉన్నదాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఫస్ట్ ఉన్నది కాపాడుకొని దెన్ లెట్స్ క్రియేట్. బట్ వీ వాంట్ టు టాక్ అబౌట్ క్రియేటింగ్, బట్ వీ డోంట్ వాంట్ టు సేఫ్ గార్డ్ వాట్ ఈస్ దేర్ అంటే. సో మన స్టేట్స్, బోత్ తెలుగు స్టేట్స్, రియల్ ఎస్టేట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. వాళ్ళు ఇప్పుడు చాలామంది అడుగుతారు, మహారాష్ట్ర వెళ్ళి ఎందుకు అడవులు చేస్తారు, మన తెలంగాణలో చేయొచ్చు కదా అని. ఐ డోంట్ సీ ఎ పొలిటికల్ విల్. అంటే ఇక్కడ మనకి ప్రయారిటైజ్ వైల్డ్ లైఫ్ టూరిజం అనేది లేదు. జనరలీ ప్రాజెక్ట్స్ లేదా రియల్ ఎస్టేట్ ఇదే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అందుకే మన దగ్గర ఎక్కువ చేయనమాట. అదే. సో ఇది కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్లాన్స్ మీద కూడా ఒక బుక్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు సార్. సో అట్లా మీరు చేసిన జర్నీలో మీకు కనిపించినటువంటి ది హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా సార్? ఈ మధ్య చాలా వచ్చాయి అలాంటివి సార్. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద బిగ్ ట్రీ క్వెస్ట్, అది నేను పెట్టిన పేరు అనమాట. ఓకే. సో ఒక 2023లో తిప్పేశ్వర్లో పని అయిపోయాక ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. నేను ఐఎమ్ అ వెరీ యావిడ్ ట్రావెలర్. డ్రైవింగ్ అంటే నాకు ప్యాషన్. ఓకే. బైక్ కూడా చేస్తాను. సో ఐ ఫీల్ ఎంత ట్రావెల్ చేస్తే మనం అంత నేర్చుకోగలుగుతాం. సరే ఒక పని చేద్దాము, ఒక 1 year బ్రేక్ తీసుకొని ప్రతి స్టేట్లో ఉన్న ఓల్డెస్ట్ ట్రీ విజిట్ చేద్దాము. పర్సనలీ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ, డ్రైవింగ్ ప్యాషను, ట్రీస్ ప్యాషను అన్నీ, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే. కూర్చొని సరే మధ్యప్రదేశ్ ఓల్డెస్ట్ ట్రీ అంటాం, లేదా మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ, గూగుల్లో ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్. చేస్తే ఆ రిజల్ట్తో పాటు ఒక 4-5 వేరే రిజల్ట్స్ వస్తాయి. సో మహారాష్ట్ర ట్రీ కొట్టినప్పుడు ఒక రిజల్ట్ 100 crore ట్రీ వచ్చింది. 100 కోట్ల చెట్టు ఏంటి వెరీ. చూస్తే అదేదో స్టోరీ, అది ఇదో బాగుంది ఇది అని. సో అలాగా స్లోగా కొన్ని స్టోరీస్ రావటం మొదలుపెట్టి చెట్లు, ట్రీస్ విచ్ దెన్ అప్పుడు గుర్తొచ్చింది మన దగ్గర ఒక యాప చెట్టు, చింత చెట్టు ఉంది మూసి బ్యాంక్స్ పైన అఫ్జల్గంజ్లో. 1908లో వరదలు వచ్చినప్పుడు 150 మంది ఆ చెట్టు పైన 2 రోజులు కూర్చున్నారు. చెట్టు పైన అప్పుడు మొత్తం వాటర్ లెవెల్ తగ్గే వరకు. అంటే ఆ ఇమాజినేషన్కి కూడా ఇట్ ఇస్ బియాండ్ ద ఇమాజిన్. ఎలా కూర్చున్నారు 150 మంది 2 రోజులు? చెట్టు ఉంది వాళ్ళు అక్కడ, ఎవరు తెలీదు. వాళ్ళు వెళ్తే మీరు చెట్టు చూసారంటే అంత నాట్ ప్రాపర్లీ మైండ్. అక్కడ ఏం చేశారు, నిజాం ఒక పార్క్, ఆ చెట్టుని రికగ్నైజ్ చేస్తూ ఒక పార్క్ చేసి ఇది డన్ ఇదనమాట. చాలా మంచి ఇది చేశారు. ఇవాళ ఇట్స్ నెగ్లెక్టెడ్. అలాగా సమ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీస్. ఇప్పుడు కాన్పూర్లో 1857 సిపాయి మ్యూటినీ అయినప్పుడు ఒక 133 ఫ్రీడమ్ ఫైటర్స్, ఆ రోజు లీడర్స్ అంతా ఒక చెట్టు కింద కూర్చొని దే వుడ్ డిస్కస్. అది బ్యానియన్ ట్రీ. సో డిస్కస్ ఆ రోజు ప్రోగ్రాము లేకపోతే వాట్ ఎవర్. వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆ మొత్తం 133 మందిని ఆ చెట్టు మీద ఉరిదీశారు. ఓకే. ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ 1 day. సో నేను ఇండిపెండెన్స్ వచ్చాక ఆ చెట్టుని ఆబ్వియస్లీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. ఒక పార్క్, నానారావు సాహెబ్ పార్క్ అని ఒక పార్క్ కట్టారు. చెట్టుని మెయింటైన్ చేయలేదు. ఇవాళ పార్క్ ఉంది, చెట్టు లేదు. ఓకే. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీస్ ఫర్ అవర్ హిస్టరీ. మన ఇండిపెండెన్స్ ఫైట్ 1857 ద ఫస్ట్ టైం కదా. అలాంటి చెట్టుని మనం కాపాడుకోలేకపోయామే అని ఒక బాధ వచ్చిందన్నమాట. ఇవాళ మనం ఏం చేసినా రాదు అది. సో దెన్ ఐ రియలైజ్ ఇలాంటి చాలా ఉన్నాయి చెట్లు. ఈ చెట్లని ఐ నీడ్ టు, ఇప్పుడు మనకు ఈ టామరిన్ ట్రీ గురించి తెలిస్తే గూగుల్ చేస్తాము, దొరుకుతుంది. చెట్టు ఉన్నట్టే తెలియనప్పుడు యూ డోంట్ ఈవెన్ నో ఇట్ ఎగ్జిస్ట్. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ చెట్లని ఐ నీడ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్ అండ్ దెన్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు కన్సిడర్ సేవింగ్. అంటే వీటిని ఒక హెరిటేజ్ ట్రీ అని డిక్లేర్ చేయటమే కాకుండా వాటి మెయింటెనెన్స్ ఎవ్రీ 3 months వాట్ ఎవర్ అదొకటి ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఐఎమ్ డూయింగ్. ఇట్స్ అ సోలో సెల్ఫ్ డ్రైవ్ ట్రిప్. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్యాషన్ ఆఫ్ డ్రైవింగ్. లాట్స్ ఆఫ్ ఛాలెంజెస్. కానీ రివార్డ్ ఏంటంటే ఐఎమ్ గెటింగ్ టు సీ ట్రీస్ విచ్ ఆర్ ప్రీ స్టోరీ. అంటే
2042-year-old ట్రీ చూశాను స్పితిలో. ఓకే. ఒక 4 hours ట్రెక్ చేసి కష్టపడి కొండ ఎక్కితే అక్కడ ఉందన్నమాట. కానీ ఆ వ్యూ, ఆ దృశ్యం అయితే అసలు దట్ విల్ రిమైన్ ఇన్ మై మైండ్ ఫర్ ఎవర్. అండ్ ప్రతి చెట్టు నుంచి ఎనర్జీ వస్తుంది. సో ఉత్తరాఖండ్ అడవిలో ఒక 10 kilometers ట్రెక్ చేసి టైగర్ జంగల్ లిటరలీ అన్ని పగ్ మార్క్సే ఉన్నాయి. ట్రెక్ చేస్తే ఒక ఛాంపియన్ ట్రీ అని ఒక 500-year-old సిల్క్ మన బూరు దూది చెట్టు. ఆ చెట్టుని చూడగానే అసలు అన్నీ మర్చిపోతాం ఇంకా అంత. సో ఇలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు 160 చెట్ల చేశాను. ఇప్పుడు నిర్మల్లో చెట్టు ఉండేది బ్యానిన్ ట్రీ, 1000 మందిని ఎవరు తీస్తారు దానిపైన. ఒక గోండ్ రాజా ఆయన ఎంటైర్ ఆర్మీని బ్రిటిషర్స్. చెట్టు లేదు వల్ల మాన్యుమెంట్ ఉంది. బట్ అట్లీస్ట్ సరే మాన్యుమెంట్ ఉంది, వెళ్ళి విజిట్ చేసి ఫర్ మై పర్సనల్ థింగ్ వెళ్ళాలన్నమాట. కొన్ని చెట్లు ఇప్పుడు పాస్పోర్ట్ బాబా ట్రీ అని ఉంది జార్ఖండ్లో. పాస్పోర్ట్ కావాలంటే ఫస్ట్ అప్లికేషన్ వెళ్ళి చెట్టుకు పెడతారు. ఓకే. బిలీఫ్ అది. పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్. ముప్కాల్ మన నిజామాబాద్ దగ్గర ముప్కాల్ దగ్గర వీసా ట్రీ ఉంది ఒకటి. వీసా కావాలంటే ఆ చెట్టు యాక్చువల్లీ తుఫాన్లో పడిపోయింది, కొట్టేశారు, చెట్టు చచ్చిపోయింది కూడా. మళ్ళీ తుఫాన్లో బరువుకి అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకి వెళ్ళి మళ్ళీ నుంచుంది. ఇంకా దాన్ని పూజ చేయటం మొదలు పెడతారు. సమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ చెట్టు మొత్తం చచ్చిపోయింది, డ్రై అయిపోయింది. బట్ ఈ వీసా ట్రీ కింద అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇలాగ ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. 100 కోట్ల చెట్టు అని రత్నగిరిలో, ఆ చెట్టుని దొంగతనం అయ్యేది, లోకల్స్ ఆపారు. సో ఇలాగా సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అని ఐ థాట్. సో ఇప్పుడు దాని ఒక బుక్ రాస్తున్నాను, బిగ్ ట్రీ క్వశ్చన్ బుక్ రాస్తున్నాను. హోప్ఫుల్లీ ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలని ఉంది. నాకు డేటా ఐఎమ్ సెట్టింగ్ ఆన్ 150 trees వర్త్ ఆఫ్ డేటా, వీడియోస్, ఫొటోస్, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ ఇది. హోప్ఫుల్లీ ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ ఒక్కటి మిగిలింది, అక్టోబర్ నవంబర్లో అయిపోతుంది. అది అయిపోతే దెన్ ఐ విల్ సిట్ అండ్ వెయిట్. సార్ ఇది నాకు మీరు చెప్తున్న దాంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉండే సార్, లైక్ వీసా ట్రీ అని. ఆ ట్రీ అది ఎక్కడ ఉంది సార్? యూజువల్లీ జనాలు కూడా అలానే నమ్మెళ్తున్నారు. అన్ని ముడుపులు కట్టుంటాయి అక్కడ దానికి. ముప్కాల్ని 90 kilometers హైదరాబాద్ నుంచి. ఓకే. సో ఇవాళకి వెళ్తారు జనాలు అక్కడ. సో ఇలాంటి చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు ఈ జర్నీ చేస్తున్న టైంలో ఇంతసేపు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు, సాడెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? లైక్ మీ ప్రజెన్స్ లేకపోతే అక్కడ అది ఇది అయింది అని చెప్పడానికి. అది రత్నగిరి డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో రాత్రి డ్రైవ్ చేస్తున్నాను. వెహికల్ హెడ్ లైట్స్ ఒక చెట్టు పైన పడింది. బట్ సంథింగ్ ఎల్స్ కాట్ మై అటెన్షన్. అది ఏంటది అని ఆపి పక్కన ఆపేసి చూస్తే ఆ చెట్టు పైన దగ్గర ఒక 2000 పైన కొంగలు కూర్చొని. ఓకే. ఈగ్రెట్స్, కామరెంట్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్ చెట్టు. అది రెయిన్ ట్రీస్ మామూలుగా చాలా పెద్ద స్ప్రెడ్ ఉంటుంది. అసలు ఆ వ్యూ అంటే ఐ టుక్ పిక్చర్స్, ఇలా ఉండిపోతుందన్నమాట. దాన్ని చూస్తూ దాని కింద చూస్తే ఆ చెట్టు సరిగ్గా ఒక ఫ్లైఓవర్ కడుతున్నట్టు 2 pillars మధ్యలో ఉంది. అంటే ఇంకా చెట్టు తీసేస్తారనమాట. నేను చాలా ట్రై చేశాను, అంటే అన్నీ ఇంకా ఆపేసుకుని లెట్స్ సేవ్ దిస్ ట్రీ. నేను వాలంటీర్డ్, మనం చెట్టుని ఇలానే యాజ్ ఇట్ ఇస్ తీసి పక్కన పెడదాము, కానీ అవ్వలేదు. ఆ చెట్టు కట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ అంటే అట్లాంటివి మళ్ళీ ఈ లైఫ్ టైంలో రావు మనకి చెట్లు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంచెం బాగా డిస్టర్బింగ్గా ఉంటాయి. ఏం చేయలేకపోయినా అనేసి మోర్ దెన్ ఎనీథింగ్. సార్ ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీతో చేయి కలపాలి అనుకుంటే, యాజ్ ఎ వాలంటీర్ చేయాలి అనుకుంటే, హౌ కెన్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ జాయిన్ హ్యాండ్స్? అంటే మాది లైక్ ఐ టోల్డ్, మాది బేసిక్లీ వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఈ జంగల్ దాంట్లో కొంచెం కష్టము, బికాజ్ ఐ నార్మల్లీ ప్రిఫర్ ది లోకల్స్. బట్ ఆఫ్ కోర్స్ మా వెబ్సైట్ లోపల మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ వాలంటీర్ సైన్ అప్ ఫామ్ ఉంటుంది. కాకపోతే మాకు ఇప్పుడు ఎలాగంటే మొయినాబాద్ దగ్గర ఒక చెట్టు ఉంది, 5 చెట్లు ఉన్నాయి. ఆ దగ్గరలో ఎవరైనా అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారా, ఆ దగ్గరలో ఎవరైనా వాలంటీర్స్ ఉన్నారా, దట్ ఈస్ మై మెయిన్ ఫోకస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాలంటీర్ రిజిస్ట్రేషన్ మాకు ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, మెనీ అదర్ సిటీస్ కూడా. నాసిక్లో, పూనాలో ఉన్నారు. ఏదైనా నీడ్ వచ్చినప్పుడు వీఆర్ రిఫరింగ్ టు ది రిజిస్ట్రేషన్. అండ్ దెన్ ఆ పూనా సిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయటం, దాంతోనే అక్కడ వాలంటీర్స్ వీఆర్. సో వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి, ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే వీ హ్యావ్ అ ఫామ్ విచ్
ప్లేస్ వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏముంది, ఒక్కొక్కసారి బ్యాక్ ఎండ్ అవసరం ఉంటుంది, కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది, జస్ట్ ట్రాఫిక్ మేనేజ్ చేస్తానికి కావాల్సి వస్తుంది. సో కొంచెం డిఫరెన్సియేషన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో చేసి ఎనీబడి కెన్ రిజిస్టర్. వీ డోంట్ చార్జ్ ఎనీ ఫండ్స్, వీ డోంట్ అలాంటి ఏమి ఉండదు, ఫండ్స్తో ఏం సంబంధం లేదు. ఇట్స్ అ ప్యూర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పీపుల్ హూ వాంట్ టు, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అండి. సార్ సో ఇప్పుడు మీరు ఇంత జర్నీ చేస్తున్నారు సార్, లైక్ ఫ్రమ్ 2015 నుంచి ప్లాంటేషన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. సో దీనికి మోస్ట్ ఆఫ్ ద ఫండింగ్ అనేది అవసరం పడుతుంది, ఏం చేయాలన్నా కానీ మనకు ఫండింగ్ అవసరం వస్తుంది. సో ఇట్లాంటి ఫండింగ్కి మీరు చూస్తున్నటువంటి సోర్సెస్ లాంటివి ఏమున్నాయి సార్? అంటే 3 సోర్సెస్ ఉన్నాయండి, బెగ్, బారో అండ్ స్టీల్. సో అదర్వైజ్ మాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఏమి ఇప్పటిదాకా ఈసారి ట్రై చేస్తున్నాను, కానీ సిఎస్ఆర్ ఫండ్స్ అనగానే సాప్లింగ్ డ్రైవ్ దానికి ఇస్తారు. సో ఇలాంటి వాటి ఇప్పుడు నేను చేసే పని ఎలా అంటే ట్రాన్స్లొకేషన్కి ఎవరికి సిఎస్ఆర్లో ఒక ఆప్షన్ ఐ డోంట్ థింక్ దే హ్యావ్. నేనేమో ముందే డబ్బులు తీసుకొని పెట్టుకుని ఐ డోంట్ డూ ఇట్, బికాస్ వన్స్ యూ టేక్ పబ్లిక్ మనీ ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఏం చేసామంటే ఇప్పుడు ట్రాన్స్లొకేషన్ స్పెసిఫిక్గా మీరు చూస్తే ఒక రోడ్ వైడింగ్ ఉంది, ఆ కాంట్రాక్టర్కి తొందర ఉంటుంది చెట్లు తీసేట, ఇంకోన్నారు దే వాంట్ ద ట్రీస్ అడాప్ట్ చేసేవాళ్ళు. సో వీళ్ళిద్దరిని నేను కలుపుతూ ఐ ఎగ్జిక్యూట్ ది వర్క్. ఆయన ఎక్విప్మెంట్ ఇస్తాడు, డిగ్ చేసి లోడ్ చేస్తాను, ఈయన ఏమో ట్రాన్స్పోర్ట్కి వాళ్ళ దగ్గర పెట్టుకుంటానికి ఎక్విప్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. సో నేను నా వాలంటీర్స్ వీ మేక్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్. ఓకే. సో ట్రాన్స్లొకేషన్ చాలా మటుకు ఇప్పుడు ఇనిషియలీ నేను ఫండ్ చేసేవాడిని, కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చేసారు, బట్ ఇట్స్ నాట్ సస్టైనబుల్. సో ఈ మోడల్ వాజ్ లిటిల్ సస్టైనబుల్ ఇన్ దట్ వే. జంగల్స్కి ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ హెల్ప్. సో జంగల్స్లో చాలా మటుకు అంటే ఇప్పుడు ఆ రిసార్ట్ స్టార్ట్ చేయటం కూడా వాజ్ వన్ ఆఫ్ ది రెవెన్యూ జనరేషన్ ఆప్షన్స్. రిసార్ట్లో వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ నేను నా పర్సనల్ లెవెల్ తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది జంగల్లోపల. టార్చ్ లైట్ అంటారు, లేకపోతే వాటర్ బాటిల్స్ అంటారు, జాకెట్స్, షూస్, చిన్న బట్ ఆల్ యాడ్స్ అప్. ఎస్. సో ఐ బీన్ మేనేజింగ్ ఆన్ దోస్ లైన్స్. నౌ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎనీ, అంటే ఇప్పుడు చేసే ఈ జంగల్ అడాప్షన్ వర్క్ ఇస్ వెరీ వెరీ బిగ్ అండ్ రేర్. చాలామందికి ఈ ఆప్షన్స్ రావు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ కంపెనీస్ హూ కెన్ అడాప్ట్ అ కంప్లీట్ జంగల్. జంగల్ అడాప్షన్లో వర్క్స్ ఏముంటాయంటే ఫ్రమ్ క్రియేటింగ్ ప్రాబ్లీ సమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అవుట్ పోస్ట్ లాంటి విలేజెస్ని రీలొకేట్ చేసే పని ఉంటుంది, లేక్ క్రియేషన్ ఉంటుంది, ప్లాంటేషన్ డ్రైవ్స్ ఉంటాయి, గ్రాస్ ల్యాండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఇట్స్ అ కాంబినేషన్. అండ్ ఫార్ ఎనీ కార్పొరేట్ ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ బిగ్ ఆన్ దేర్ రెజ్యూమే. ఒక 100 చెట్లు పెట్టాము, 1000 చెట్లు పెట్టాము, అవి ఉన్నాయో లేవో కూడా చూడడం తిరిగి. వాటికంటే ఐ ఫీల్ ఇఫ్ దే కెన్ హెల్ప్ సంబడీ లైక్ మీ, నేను వెళ్ళి డబ్బులు డిపార్ట్మెంట్ ఇచ్చేసి మీరు చేయడం అనేది కాదు, ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎవ్రీ రూపీ నాకు, బికాజ్ ఐ ఫండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఐ స్ట్రెచ్ ది రూపీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఒక జేసీబీ వాడు ఉన్నాడు, వాటి కూర్చొని మాట్లాడుతుంది, అయినా నేను ఇది బిజినెస్ కాదు నాది, అడవి కోసం చేస్తున్నాను. అడవి కోసం చేస్తే 4 వస్తారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీ ఏరియా బాగుపడుతుంది. సో అలాగే వాళ్ళని ప్లీజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ సమ్మర్లో వాళ్ళతో పని చేయించుకుంటాము. పెట్రోల్ బంక్, మన పోక్లేన్ పెడితే పెట్రోల్ బంక్ ఓనర్ ఆయన హీ ఆల్మోస్ట్ సెడ్ ఐల్ గివ్ డీజిల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే చాలా అవుతుంది అంటే వాళ్ళకి తెలియదు కదా. బట్ ఐ ట్రై అండ్ మోటివేట్ లోకల్స్ ఆన్ దోస్ లైన్స్, అండ్ దెన్ నాకు ఎంత కాకపోయినా అట్లీస్ట్ అట్ కాస్ట్ ఇవ్వండి. సో అండ్ దట్స్ హౌ ఐమ్ మేనేజింగ్ అట్ దిస్ పాయింట్. బట్ హోప్ఫుల్లీ ఇఫ్ ఐ కెన్ కన్విన్స్ ఎనీ గుడ్ సిఎస్ఆర్ పార్ట్నర్, ఇంకొక జంగల్ రెడీగా ఉంది తీసుకుంటానికి. సో మహారాష్ట్రనే. అండ్ నౌ తెలంగాణ ఇస్ ఆస్కింగ్ మీ టు, అంటే మొన్న అన్అఫిషియలీ వాళ్ళు మీరు తీసుకోవచ్చు కదా ఇక్కడ, వీ విల్ గివ్ అంటారు. కొన్ని చెట్లు ఇప్పుడు మన మోస్ట్ పాపులర్ ట్రీస్ ఇన్ సమ్ స్టేట్స్ అడాప్ట్ చేసుకోమంటున్నారు. సో ఇలాంటివి ఉన్నాయి, బట్ నాకేంటంటే ఐ డోంట్ హ్యావ్ ది రిసోర్సెస్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు అడాప్ట్ సమ్ పర్టికులర్ ప్లాన్స్ లాంటివి చేయాలి అంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? నేను ఐ విల్ హెల్ప్ విత్ ఎవ్రీ పర్మిషన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓన్లీ వెన్ ట్రాన్స్లోకేటెడ్ ట్రీస్ని అడాప్ట్ చేయటం అనేది, ఏదైనా ట్రాన్స్లోకేషన్ వర్క్ వచ్చినప్పుడు ఐ లుక్ ఫర్ సంబడి విత్ ఇన్ 5 kilometers. ఓకే. సో
ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు దట్ ఏరియా అండ్ అక్కడే ఎతుకుతాను అనమాట. అక్కడ దొరకలేదంటే సోషల్ మీడియా పైన షార్ట్ అవుట్స్ చేస్తాను అనమాట, లైక్ సో ఇన్స్ ఏరియా ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ టు అడాప్ట్ ట్రీస్ అని. బియాండ్ దాట్ కష్టం. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతారు నాకు అక్కడ ఐ హ్యావ్ అ ఫామ్ 40-70-80 కిలోమీటర్ల అవతల ఉంది, అక్కడ కావాలి. అది ఏంటంటే ఇంకా వర్స్ట్ కేస్ సీజన్ బాగానే ఉన్నప్పుడు రాజమౌళి గారు ఆయన ఫామ్కి అడిగారు, శంషాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్లు అయింది. సీజన్ వాజ్ గుడ్. ఆ చెట్టు వెరైటీ రావి చెట్లు, దే సర్వైవ్, కొంచెం హార్డీ ట్రీస్. సో అలాగా మాకు వేరే ఎవరు ఆ టైంలో దగ్గరలో ఎవరు దొరకలేదు, టైం లేదు. అంటే మేము చాలా మటుకు ఎప్పుడు ఫైట్ చేసి ఆపుతాము. కాంట్రాక్టర్ పాపం మొత్తుకుంటాడు, నా వర్క్ అయిపోద్దండి, మళ్ళీ నాకు వర్షం పడితే నా పనులు అవ్వు, ఇవన్నీ ఉంటాయి. అన్నిటిని అకామిడేట్ చేసుకుంటా వి డూ ఇట్. అండ్ ఫైనల్లీ ఒకవేళ మన వ్యూవర్స్కి చెట్టు గురించి లేకపోతే చెట్టుని సంరక్షించడానికి కోసం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటే తప్పకుండా. అంటే చాలామంది అడుగుతారు నన్ను, మీరు హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఈ చెట్ల గురించి, మీరు హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఇట్ అని అడుగుతారు. మనం ఫస్ట్ చెట్టుని నోటీసే చేయము. అవును. అంటే చెట్టు ఇట్స్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్. ఒక ప్లేస్ చూసామంటే మాకు మంచి ఇల్లు కనిపిస్తుంది, మంచి కార్ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది, కానీ చెట్టు కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ టు సేవ్ అ ట్రీ ఇస్ టు నోటీస్ ఎ ట్రీ. సో నేను చాలామందికి ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు మార్నింగ్ వాక్ వెళ్తారు, సిటీ లేన్స్లో వెళ్తారు, చెట్లు ఉంటాయి, చెట్ల పైన టు లెట్ ఫర్ సేల్ ఏదో సమ్ పేపర్ పిన్ చేసేసి ఉంటుంది. సో అవి తీయండి. దాంతో ఏంటంటే ఇట్స్ ప్రాక్టీస్. రేపు పొద్దున్న ఎక్కడైనా మీరు అది చూస్తారు, స్టార్ట్ నోటీసింగ్ ట్రీస్. సో అన్లెస్ వీ స్టార్ట్ నోటీసింగ్ ట్రీస్ వీ కెనాట్ గెట్ టు సేవింగ్ ట్రీస్. సో మై రిక్వెస్ట్ టు యువర్ వ్యూవర్స్ విల్ బి, మీరు వాకింగ్ చేస్తున్నారంటే చేతిలో చిన్న స్క్రూ డ్రైవరో లేకపోతే చిన్న నోస్ ప్లేయర్ అంటారు, అది తీసుకుని వెళ్ళండి. యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ట్రీస్ బీయింగ్ అబ్యూస్డ్. అంటే ట్రీ గార్డ్స్ ఉంటాయి, అవి కొంచెం పెద్ద ఎక్విప్మెంట్ కావాలి. చిన్న చిన్న టూలెట్ బోర్డ్స్ అలాంటి స్టేపుల్ చేసి ఉంటాయి, తీసేయండి. ఫ్రీ ది ట్రీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ యూ విల్ ఆటోమేటిక్గా, నేను చెప్పక్కర్లేదు, దే విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ టు బిగర్ థింగ్. సో స్టార్టింగ్ పాయింట్ ఐ ఫీల్ వన్స్ యూ స్టార్ట్ నోటీసింగ్ ట్రీస్, ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ టు నోటీస్ ట్రీస్. మీ ఇంటి బయట ఉన్న చెట్లను జస్ట్ నోటీస్ చేయండి, దట్ ఈస్ ఇనఫ్. ఇట్ విల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొక వన్ మోర్ ఏరియా వేర్ వాలంటీర్స్, అంటే వేర్ నార్మల్ సిటిజన్స్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ అనేది, ఇప్పుడు మనం రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాము, సడన్గా ఒకరోజు చూస్తే తేడా అనిపిస్తుంది. వీ వోంట్ నో, అంటే ఒక లైన్ ఆఫ్ ట్రీస్ డిసిపేర్ అయిపోతాయి ఓవర్ నైట్. సో ఎక్కడన్నా కానీ ట్రీస్ కట్ చేస్తున్నారు, లేదా యూ కెన్ ఫీల్ దట్ సంథింగ్ ఏదో అవుతుంది అనిపిస్తే, యూ కెన్ కాల్ మై ఫౌండేషన్. నా నంబర్ గూగుల్ చేస్తే యూల్ గెట్ మై నంబర్. దాంట్లో ఏంటంటే మనం పని ఆపటం కాదు, కానీ పని డెవలప్మెంట్ అవ్వాలి. అవర్ ఎంఫోసిస్ ఇస్ టు సేవ్ ద ట్రీ. ఆ చెట్టును కూడా కాపాడొచ్చు, డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. లేదంటే చెట్టు కొట్టేస్తారు. ఫుల్లీ గ్రోన్ ట్రీస్ మన దగ్గర చాలా తగ్గిపోతున్నాయి. సో ఐ విల్ రిక్వెస్ట్ మీ వ్యూవర్స్కి మళ్ళీ నోటీస్ ట్రీస్ ఆన్ ద వే టు యువర్ ఆఫీస్. ఎక్కడ వెళ్ళినా మీరు కొంచెం చెట్ల పైన నోటీస్ చేయటం చేయండి, బికాస్ వితౌట్ ద ట్రీస్ వీ విల్ నాట్ సర్వైవ్. సో ఇప్పుడు మనం కేబీఆర్ పార్క్ దగ్గర చూసినట్టయితే చాలా చెట్లు కొట్టేస్తున్నారు సార్. దానికి ఇంకేదైనా ఆల్టర్నేట్ ప్లాన్ ఏమన్నా ఉందంటారా చెప్పడానికి? కేబీఆర్కి నా పర్సనల్ అభిప్రాయము వన్ వే పెడితే సరిపోయేది. బికాజ్ మన హైదరాబాద్ లక్కీలీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇఫ్ యూ ఇమాజిన్ కేబీఆర్ చుట్టూ వన్ వే చేసామంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎల్వి ప్రసాద్ నుంచి పక్కన లేన్లోకి వెళ్ళాలంటే వెనక నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, మొత్తం కేబీఆర్ చుట్టూ తిరిగే అవసరం లేదు. సో మన అడ్వాంటేజ్ హైదరాబాద్కి. సో ఐ థింక్ వన్ వే చేస్తుంటే ఇట్ వుడ్ డెఫినెట్లీ బీన్ సొల్యూషన్. ప్లస్ ఈ యూటర్న్లు అన్నీ పెట్టి ట్రాఫిక్ స్లో అయిపోయేసి ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద లాస్? చెట్లు లాసే. అవును, మళ్ళీ చెట్లు పెట్టట్లేదు, ప్లస్ కాంక్రీట్ చేస్తున్నారు, గ్రౌండ్ వాటర్ పర్కులేట్ అవ్వట్లేదు. సో మనము ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేస్తున్నాం, తెలియకనో తెలుసో, ఐ డోంట్ నో. బట్ ఇవాళ మనకి గ్రౌండ్ వాటర్ కూడా లేదు. సీఎం గారు ఆయన 1500 feet వెళ్ళినా వాటర్ లేదంటున్నారు. బట్ ద వాటర్ వీ డూయింగ్ టు చేంజ్ దట్? వీఆర్ కట్టింగ్ ఈవెన్ మోర్ ట్రీస్ అండ్ వీఆర్ పుట్టింగ్ ఈవెన్ మోర్ ఫ్లైఓవర్స్. సో అలాంటివి ప్రాపర్గా సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి ఆల్టర్నేట్స్. సిటీ హ్యాస్ ప్లేస్ ఆల్ ఓవర్ అండి పెరుగుతానికి. యూ డోంట్ హ్యావ్ టు గ్రో ఆన్ పైకి పెరిగే అవసరం లేదు, బయటికి పెరగాలి. సో ఐఎమ్ హోపింగ్ దట్ చేంజ్ విల్ కమ్. అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ అన్ని చెట్లు కొట్టేయడం జరిగింది. సో దానికి మనము వాటా ఫౌండేషన్ నుంచి ఏమైనా చేస్తున్నామా?
Like ఇప్పుడు అంటే ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే ఇల్లీగల్గా కూడా చాలా చెట్లు కొట్టేస్తున్నారు. అవును. కొట్టేస్తారు. ఇప్పుడు నేను మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వచ్చి వాళ్ళని ఫైన్ చేస్తుంది. ఫైన్ చేస్తారు, బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ అక్కడ చెట్టు పెడుతున్నారా లేదా? పెట్టట్లేదు. అవును. ఇప్పుడు నేను బిల్డింగ్ కడుతున్నాను, నా ఎలివేషన్ ఆటం వస్తుంది, ఇల్లీగల్ కొట్టేశాను, మీరు వస్తారు ఫైన్ వేస్తారు వెళ్ళిపోయారు. చెట్టు పోయింది, మళ్ళీ చెట్టు రావట్లేదు, అక్కడే మళ్ళీ చెట్టు పెట్టాలి. సో అలాంటి చాలా స్పాట్స్ విత్ ఇన్ ద సిటీ ఉన్నాయి ఎక్కడైతే చెట్లు కొట్టేశారు ఇల్లీగల్లీ, మళ్ళీ మనం చెట్లు పెట్టలేదు. సో వీఆర్ ట్రైంగ్ టు టేకప్ దట్ యాజ్ అ నెక్స్ట్ ఇది. సో ఎనీబడి ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ కట్ చేసిన చెట్టు స్పాట్స్ ఉంటే వీ విల్ హ్యావ్ టు ట్రై అండ్ ప్లాంట్ ట్రీ ఇన్ దట్ స్పాట్ టు గ్రో బ్యాక్ ది గ్రీనరీ అనమాట. ఉన్నాయి, ప్లేస్ ఉంది సిటీలో, పెట్టట్లేదు అంతే. ఇప్పుడు ఫోరం మాల్ దగ్గర మేము ఫ్లైఓవర్కి తీసాం 100 చెట్లు, ఫుట్పాత్ పైన ఒక్క చెట్లు లేదు ఇవాళ. సో ఇది మళ్ళీ ఒక సపరేట్ ఇనిషియేటివ్ కింద విల్ బి స్టార్టింగ్. సో అక్కడ సిటిజన్ ఇన్వాల్వ్మెంట్ విల్ బి డెఫినెట్లీ రిక్వైర్డ్. సార్ ఇప్పుడు కార్పొరేట్ వాలంటరీ గురించి చాలా వింటుంటారు, అండ్ కార్పొరేట్స్కి కూడా ఏదో చేయాలన్న ఆలోచన ఉంటుంది. అట్లాంటి కార్పొరేట్స్కి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి సార్? బికాస్ ప్రతి కార్పొరేట్ కంపెనీకి వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని ఎక్కడో ఒక దగ్గరికి వాడాలి అనుకుంటారు, అండ్ అందులో కూడా ఎన్విరాన్మెంట్ లవర్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న సజెషన్స్ ఏంటి సార్? అంటే లాస్ట్ ఇయర్ వీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ కార్పొరేట్స్ అండి. కొంతమంది వికారాబాద్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేసినప్పుడు వచ్చి ఒక 5,000 to 10,000 సాప్లింగ్స్ పెట్టారు. కార్పొరేట్స్ కేమ్ ఇన్వాల్వ్డ్. కానీ మనకి ఇప్పుడు ఏమైపోతుంది, సిటీలో ప్లేస్ దొరకట్లేదు. లాట్ ఆఫ్ కాల్స్ వస్తాయి నాకు కార్పొరేట్స్ నుంచి, సాప్లింగ్ డ్రైవ్స్ మాత్రమే. అండ్ వాళ్ళకి ఐ థింక్ దే హ్యావ్ దేర్ బౌండరీస్, ఒక ఏరియానే ఉంటుంది, ఆ ఏరియాలోనే పెట్టాలి అంటారు. సో ఫస్ట్ క్వశ్చన్, మీకు ప్లేస్ ఉందా అంటే ప్లేస్ లేదంటారు. దిస్ నో ప్లేస్. ఉన్నా మన చేతికి రాదు ప్లేస్. అది గవర్నమెంట్ వాంట్ టు ప్లాంట్, దే హ్యావ్ దే టార్గెట్స్ అన్నీ ఉన్నాయి. సో అది సాప్లింగ్ డ్రైవ్ కాకుండా, సిన్స్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సాప్లింగ్ డ్రైవ్ ఆన్ వెరీ లార్జ్ స్కేల్, మనము వేరేదైనా కాన్సన్ట్రేట్ చేయాలి. సిటీ ఈస్ బీయింగ్ ప్లేగ్ బై ప్లాస్టిక్. మీరు సాప్లింగ్ డ్రైవ్ వదిలేసి ప్లాస్టిక్ డ్రైవ్స్ పెట్టండి. యూ కెన్ డూ ఇట్ త్రూ అవుట్ ది ఇయర్. లేదంటే ప్రతి ఒక్కరు ఎన్విరాన్మెంట్ డే రోజే చెట్టు పెట్టాలంటారు. సో లెట్స్ స్ప్రెడ్ ఇట్ అవుట్. అసలు ఏప్రిల్ లోపల చెట్టు పెట్టడం అనేది వెరీ బ్యాడ్. వరల్డ్ ట్రీట్. సో వేరే కంట్రీలో ఆ టైం కండ్యూసిబుల్, మనకి సమ్మరు. సో కొన్ని మార్పులు చేస్తూ, నాట్ జస్ట్ బిఫోర్ మార్చ్, లెట్ స్టార్ట్ ప్లానింగ్ ఆఫ్టర్ ఏప్రిల్ ఫర్ కార్పొరేట్స్. సో మనకి ఇయర్ అంతా ఉంటుంది. ప్లాస్టిక్ డ్రైవ్స్ చేయొచ్చు. దేర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. ఇప్పుడు మన నాలాస్ ఉన్నాయి, నెట్స్ వస్తున్నాయి ఇప్పుడు, లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ ఇట్. ఒక నెట్ పెట్టేస్తారు, ప్లాస్టిక్ అంతా దాంట్లో కలెక్ట్ అయిపోతుంది. కార్పొరేట్స్ కెన్ డూ దట్. వాలంటీర్స్ ఉన్నారు, పీపుల్ వాంట్ టు డూ ఇట్. సో ఐ థింక్ వీ షుడ్ డీవియేట్ ఫ్రమ్ ఓన్లీ సాప్లింగ్ డ్రైవ్స్ నుంచి గెట్ ఇన్ టు అదర్ ఏరియాస్. మన లేక్స్ అన్నీ హైలీ పొల్యూటెడ్ ఉన్నాయి. సో లెట్స్ ట్రై అండ్ అడాప్ట్ సమ్ లేక్స్. సో వేరే ఏరియాస్లోకి షిఫ్ట్ అవుతే వీ విల్ బీ ఏబుల్ టు డూ మచ్ మోర్. దట్ ఈస్ వాట్. బికాజ్ అదే సాప్లింగ్స్ పెట్టినవి చాలా మటు సర్వైవ్ అవ్వవు. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతాం. బట్ వీఆర్ నాట్ మూవింగ్ అహెడ్, అక్కడే తిరుగుతాం రౌండ్గా. సో ఐ వుడ్ రిక్వెస్ట్ కార్పొరేట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆల్సో టు లుక్ అట్ అదర్ ఏరియాస్. సో దట్ ఈస్ వాట్ ఐ విల్ సజెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ మీ థాట్స్ని అండ్ మీరు చేస్తున్నటువంటి జర్నీని మా వ్యూవర్స్కి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి మరెంతోమంది వ్యక్తులని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క జర్నీస్ని తీసుకొని వస్తుందని సిఎస్ఆర్ చర్చా విత్ లీడర్ మరింత మందిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాజ్ మై ప్లెజర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.